అంటే ఇప్పుడు నాకొకటి ఏమర్థమైందంటే ఇప్పుడు సార్ చెప్పారు కదా 2-3 డేస్ యా he said the social media and all. అప్పుడు మీరు ఎలా మేనేజ్ సి చేశారు? Then how did you నేనైతే do ఏమీ చెప్పలేదు తను తనకి నాకు స్పేస్ ఇచ్చింది. బికాజ్ నేను తనకి ఎప్పుడైనా కోపం ఉన్నా ఏమన్నా మీరు యాజ్ షోలో చూసినట్టు అవును. నేను వదిలేస్తా, 1 డే వదిలేస్తా. అందరూ అంటారు వెళ్ళి మాట్లాడొచ్చు కదా, ఆ మాట్లాడితేనే గొడవ కాస్త పెద్దది Actually, అవుతుంది. అదే తప్పు. హా. 1 డే ఏం అవ్వదు మాకు, 1 hour. నేను చెప్తున్నా చెప్తున్నా అది కాదమ్మా, అదే తప్పు. తను ఏం చేస్తారంటే దా లంచ్ చేయొద్దు, ఫుడ్ ప్రిపేర్ చేసేస్తుంది నా కోసం మంచిగా, రా లంచ్ చేద్దాం దా. సో ఐ జస్ట్ లీవ్ అయిపోతది. హిస్ స్పేస్ అనమాట. నువ్వు ఎంత వరకు కామ్ అవుతావో కామ్ అవ్వు, దెన్ యూ కమ్. ఏదైతే ఆ టైం పాయింట్ ఆఫ్ టైంలో తను నన్ను అరుస్తాడు కదా, ఆ టైంలో కూడా నేను కామ్ అయిపోతా. దాని తర్వాత వచ్చి సారీ చెప్తాడు కదా, అప్పుడు దానికి డబల్ త్రిబుల్ నేను తీర్చుకుంటా. ఓకే, కానీ సో అది నేను మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ లో చేయలేకపోయాను, బట్ రియల్ లైఫ్ లో నేను చేసేది అదే. అబ్బద్దమ్మా, నిన్న మంజుషనే చెప్పింది కదమ్మా. నేను అదే చెప్పానే. ఇక్కడ కొడతలేదు యాక్చువల్లీ. నిన్న జరిగిన ఇంటర్వ్యూలో పట్టుబడ్డా 4 కొట్టేసి ఏంటమ్మా, నువ్వు ఒప్పుకోవాలి. మంజుష కూడా చెప్పింది. నేను అదే చెప్పాను, నీకు తెలుగు కానీ వచ్చా ఇక్కడ షోలో మీకు కమ్యూనికేషన్ చేయకపోవడం వల్లనే ప్రాబ్లం అయింది మెయిన్ గా. మీరు ఎంతవరకు అగ్రీ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ యా కమ్యూనికేషన్, దానికి కూడా నేను పెట్టడం జరిగింది. యాక్టివిటీస్ లో కమ్యూనికేషన్ చాలా పూర్ ఉందని కూడా పెట్టాను నేను, ఐ అగ్రీ. Yes. బట్ తనకేంటంటే ఫర్ ద ఫస్ట్ టైం షోకి వచ్చాడు, తనకి ఏం చేయాలో తెలియట్లేదు, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియట్లేదు, నామినేషన్స్ అంటే ఏంటో తెలియదు, తను ఏది ఫేస్ అవ్వలేదు కదా. సో నేను బేసిక్ గా ఏ షోస్ ఎక్కువ చూడలేదు నేను యాక్చువల్లీ. నాకు నిజంగా ఈ టైప్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది, ఇలా ఉంటుంది అని అంటే నేను నిజంగానే ఒక డ్రామా ప్లే చేసుకొని ప్లాండ్ తోని నిజంగానే వస్తుండే. ఫస్ట్ వీక్ వచ్చినాక అందరితో మంచిగా ఉన్నప్పుడు ఏంటంటే కలుస్తలేడు, తన వైఫ్ కి పార్ట్నర్ కి స్పేస్ ఇస్తలేడు అని అంటే, అరే అట్లా కాదు భయ్, మా ఇంటికి చుట్టాలు వచ్చినారు అనుకో, చుట్టాలతో కాసేపు కూర్చుంటాం అంతేగాని చుట్టాల ముందుకు వచ్చి చేరేసుకుని నా పెళ్ళని పట్టుకుని అయితే కూర్చోలేం కదా. ఐఎమ్ బీయింగ్ హానెస్ట్. 24/7 నా పార్ట్నర్ నాతో ఉన్నప్పుడు, నా దోస్తులు వచ్చినా నా చుట్టాలు వచ్చి ఎవడు వచ్చినా బయట ఉన్నా కూడా ఐ కాంట్ డూ దట్. నీ పబ్లిక్ లో ఇట్లా చేతులు పట్టుకున్నాడు, ఇట్లా హగ్ చేసుకున్నాడు, నాకు నిజంగా రాదు అది. నాకు అంటే చిన్నప్పుడు నుంచి అలవాటు లేదు. బయటకు వచ్చాక చూసాను దట్ మా గురించి ఎస్పెషల్లీ ఫోకస్ చేసి ఎందుకు కళ్యాణ్ వసంతి దగ్గరికి వెళ్ళని. నేను అందుకే స్టార్టింగ్ మీకెందుకు కమ్యూనికేషన్ ఏమైంది, ఆడియన్స్ ఇలా మాట్లాడుతున్నారు, అగ్రెసివ్, ఎందుకంత దూరం వెళ్ళిపోయారు అని చెప్పేసి క్వశ్చన్. రొమాంటిక్ లేరు అని అంటే, మీ అందరికి ఎందుకు రొమాంటిక్ లేరు అంటే వాళ్ళ దృష్టిలో రొమాన్స్ ఏంటో నాకు తెలియదు. బట్ నా దృష్టిలో రొమాన్స్ ఏంటంటే, నా వైఫ్కి ఏదైనా కావాలంటే వెంటనే వండి పెట్టడం, తన కాళ్ళు వస్తుందంటే కాలు పెట్టడం, తనకి ఎక్కడైనా బయటికి తీసుకెళ్ళాలి, పానీపూరి తినిపించాలంటే మిడ్-నైట్ అయినా తీసుకుపోవడం, తనకి ఏదైనా కావాలంటే ఇమీడియట్ గా తెచ్చియడం. సో దీస్ ఆర్ ద థింగ్స్ లైక్ రొమాంటిక్ థింగ్స్ ఫర్ మీ. అంటే ఈ రొమాన్స్ చేయడమే కాదు రొమాంటిక్, ఈ థింగ్స్ కూడా రొమాంటికే కదా. సో నాకు ఇంకోటి తన గురించి క్లియర్ గా తెలిసినప్పుడు తను ఏ టైంలో ఇలా ఉంటది అని, తనకు ఒకతే ఉండే అలవాటు అయింది కాబట్టి ఇంట్లో కూడా అంతే. నాకు ఫుడ్ పెట్టేసి మొత్తం అంతా ప్రిపేర్ చేసి ఫుడ్ పెట్టేసి మెల్లగా పోయి ఫోన్ కూర్చొని చిల్ అవుతూ ఉంటది. సో నేను ఇప్పుడు అనొచ్చు కదా, నువ్వు నాకు ఫుడ్ పెట్టేసి నువ్వు ఎందుకు వెళ్ళి కూర్చున్నావు, రూమ్లోకి ఎందుకు వెళ్ళావు అని చెప్పి నేను గొడవపడాలన్నా. ఇట్ ఈస్ హర్ నేచర్ నౌ, ఐ కాంట్ చేంజ్ ఇట్ కదా. ఇప్పుడు ఐ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ టు హర్ ప్రైవసీ యాజ్ వెల్. అంటే ఆ నేచర్కి కానీ ఏదైనా 30 years ఒకలా బతికి సడన్గా మారిపోమంటే ఎట్లా మారిపోతాం? కొన్ని బుద్ధులు మార్చుకోమని చెప్పండి, మంచి విధంగా మార్చుకుంటాం, కానీ ఇలా కాదు కదా యూజ్లెస్ వాటిని అనేది.